మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున ఈ ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోతూ ఉంది. ఈ రోజున మనం చూస్తామంటే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఎంత తాపత్రయపడుతున్నారో, ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో దావోస్లో జరిగినటువంటి కార్యక్రమాలు చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. మన గొప్పతనాన్ని మనం చెప్పడం కాదు, పక్కనున్నటువంటి తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న చెప్పారు. ఆయన చెప్పినటువంటి వాస్తవాల్ని ఈ రోజున ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అటు హైదరాబాద్ను ఇంకా అభివృద్ధి చెందించేదానికి చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడుతూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేదానికి, ముఖ్యంగా కోస్టల్ కారిడారు, ఈ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ఆయన చేస్తున్నటువంటి కృషి అల్టిమేట్ అని చెప్పారు. అంటే ఎంత ముందు చూపుతో మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తున్నారో పక్కనున్నటువంటి వారు కూడా గమనిస్తున్నారు. ఆ వాస్తవాలను ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష నాయకులు కూడా గుర్తించాలని సందర్భంగా కోరుతున్నా. అటు దానితో పాటు ఈరోజు చూసినట్టయితే నిన్ననే పార్లమెంటు సభ్యులతో బ్రహ్మాండంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు మన బనకచెర్ల, ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు మన బొల్లాపల్లి రిజర్వాయరు ముందుకు తీసుకెళ్లేదానికి ఆయన అహర్నిశలు ముందుకు పోతున్నారు. పార్లమెంట్లో కూడా బడ్జెట్ సమావేశాల్లో కూడా దానికి నిధులు కేటాయించేదానికి విశేష కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని కోరుతున్నా. గత ప్రభుత్వానికి ఈ 7 నెలల కాలంలో ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాని గమనించాలని సందర్భంగా తెలియజేస్తూ, ఏది పడితే అది మాట్లాడుతూ అవాకులు చవాకులు పేలుతూ మీడియా ఉంది కదా అని ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రికి మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండిస్తూ తప్పనిసరిగా ఈ రాష్ట్రం ముందుకు పోద్ది. ఈ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలను కూడా మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ప్రజలందరికీ మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.